నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం 1 కప్ గులాబ్ జామున్ పిండిని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయ్యాక ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని చిన్న ఉండలు ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. అలా మొత్తం పిండిని చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత షుగర్ సిరప్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం 1 కప్ షుగర్ తీసుకొని అందులోకి 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని షుగర్ అంతా కరిగించుకోవాలి. అలా షుగర్ అంతా కరిగిపోయాక పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా హ్యాండ్కి స్టిక్కీగా ఉంది అంటే పాకం రెడీ అయినట్టే. సో ఉండలుగా చేసుకున్న గులాబ్ జామున్ తీసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ని ఫ్రై చేసుకుందాం. అలా అయ్యాక గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసి ఒక 20 నిమిషాల పాటు ఆ షుగర్ సిరప్లో సోక్ అవ్వనివ్వాలి. సో చాలా సాఫ్ట్గా ఉండే గులాబ్ జామున్ రెడీ.